వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక డెవలపర్ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, నేను దానిలో ఒక 5 లాంగ్వేజ్ చెప్తున్నాను. 5 లాంగ్వేజ్ ఈ డెవలపర్ అనేటువంటి ఈ లాంగ్వేజెస్లో ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలి, లేకపోతే మిగతా ఎక్స్ట్రా లాంగ్వేజెస్ నేర్చుకున్నా మంచిదే కదా. సో ఈ 5 లాంగ్వేజెస్ అనేది ఒక డెవలపర్కి అవసరమైనవి ఇవి. సో ఆ 5 లాంగ్వేజెస్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. ఒక డెవలపర్కి ఈ 5 లాంగ్వేజ్ అనేది చాలా అవసరం. సో అవి ఏమేమి లాంగ్వేజెస్, దానిలో ఏమేమి నేర్చుకోవాలో చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ వన్, పైథాన్. పైథాన్ ఈజ్ ఏ లాంగ్వేజ్ గ్రేట్ ఫర్ బోత్ బిగినర్స్ అండ్ అడ్వాన్స్ డెవలపర్స్. ఒక బిగినర్గా మీరు ఎవరైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియని వాళ్ళు కూడా పైథాన్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసుకొని వెళ్ళచ్చు. అలాగే అడ్వాన్స్డ్ డెవలపర్స్ కూడా పైథాన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇటు సైడ్ వెళ్ళాలంటే పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్. పైథాన్కి చాలా డిమాండ్ ఉంది ప్రజెంట్. విత్ ఇట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ సిమిలర్ టు ఇంగ్లీష్, ఇట్ హ్యాస్ సో మెనీ యూజ్ కేసెస్ మేకింగ్ ఇట్ అన్ ఇంక్రెడిబుల్ మల్టీపర్పస్ టూల్. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఉంది, డెస్క్టాప్ యాప్ ఉంది, డేటా సైన్స్, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్, ఇంకున్నాయి. పైథాన్ అంటే ఇప్పుడు అంతా నడుస్తుంది. మరి ఒకవేళ మీరు పైథాన్ బేసిక్స్ నేర్చుకోవాలంటే యాజ్ ఎ బిగినర్గా మన పైథాన్ లైఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో, మన పైథాన్ లైఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో 10 hours వీడియో ఉంది, కావాలంటే చూసుకోండి. మంచిగా మన కిరణ్ సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి. ఈవెన్ మనం పేడ్ కోర్సెస్ కూడా రన్ చేస్తాం. ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ కూడా మనం రన్ చేస్తున్నాం. రికార్డింగ్ కోర్సెస్ అవైలబుల్గా ఉంది. అదొకసారి మీకు కావాలంటే అది మీకు పేడ్ ఉంది. ఫ్రీగా కూడా మనకు 10 hours వీడియో ఉంది. 5 hours మొత్తం బేసిక్సే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. తర్వాత సి షార్ప్ ఈజ్ అ మోర్ కాంప్లికేటెడ్ లాంగ్వేజ్, బట్ సెకండ్ లాంగ్వేజ్ మనం డిస్కస్ చేసింది డెవలపర్కి. సి లాంగ్వేజ్ ఈజ్ ఎ మోర్ కాంప్లికేటెడ్ లాంగ్వేజ్, బట్ వెన్ యూజ్డ్ వెల్ ఇట్స్ అన్ ఇంక్రెడిబుల్ పవర్ఫుల్ టూల్. ఇది కాంప్లికేటెడ్ లాంగ్వేజే, కానీ దీన్ని కరెక్ట్ యూజ్ చేస్తే పవర్ఫుల్ టూల్. ఇది ఇంక్రెడిబుల్లీ పవర్ఫుల్ టూల్. ఇట్ కామన్లీ యూజ్డ్ ఫర్ వెబ్ అండ్ మొబైల్ యాప్స్కి యూజ్ చేస్తాం, గేమ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం, అలాగే లైనక్స్, మ్యాక్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం. ఇట్స్ ఇంక్రెడిబుల్లీ ఫాస్ట్, ఇది చాలా ఫాస్ట్. అండ్ ఇట్ డస్ నాట్ యూజ్ పాయింటర్స్ అనే దాన్ని సి షార్ప్ అనే దాంట్లో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేయాలి. సో డెవలపర్స్కి ఈ పైథాన్, సి షార్ప్ అయింది. నెక్స్ట్ 3 లాంగ్వేజెస్ ఏంటో చూద్దాం. జావా స్క్రిప్ట్, నీడ్ ఐ సే మోర్, ఇంకేం చెప్పాలా? ఇట్ హ్యాస్ ఎన్ ఇంక్రెడిబుల్ లో బారియర్ టు ఎంట్రీ అండ్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ టూల్. ఇది ఒక వెరీ పవర్ఫుల్ టూల్. జావా స్క్రిప్ట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఫ్రంట్ ఎండ్కి జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం, వెబ్ యాప్స్లో యూజ్ చేస్తాం, అండ్ గేమ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్లో అయితే జావా స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్. వన్స్ మీరు సాఫ్ట్వేర్ ఒకేలా జావా స్క్రిప్ట్ స్టార్టింగ్ చాలామంది జావా నేర్చుకొని డైరెక్ట్ వెళ్ళిపోతారు, కానీ మళ్ళీ మీకు ఫ్రంట్ ఎండ్ సైడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం జావా స్క్రిప్ట్ వచ్చే ఉండాలి. సో మీరు ఒకసారి చూసుకోండి, ఫుల్ స్టాక్ నేర్చుకునేటప్పుడు జావా స్క్రిప్ట్ నేర్పిస్తారు మీకు. అలాగే ఇట్ ఆల్సో హ్యాస్ ఎ లైబ్రరీస్ సచ్ యాజ్ ఎ Node.js అండ్ రియాక్ట్. ఈ లైబ్రరీస్ విచ్ మేక్ డెవలప్మెంట్ సో మచ్ ఈజియర్. డెవలప్మెంట్ ఈ Node.js మరియు రియాక్ట్ అనేటివి చాలా ఈజీగా చేస్తున్నాయి. అంటే ఈ రెండు కలిసి మనకి ఏమైంది, ఈ రెండింటి వల్ల మనకు డెవలప్మెంట్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, సో డెవలపర్కి ఇప్పటికీ 3 లాంగ్వేజ్ చెప్పాను. తర్వాత పిహెచ్పి, ఒక డెవలపర్కి పిహెచ్పి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. అండ్ అవెస్ఎం సర్వర్ సైడ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ రిలేటివ్లీ ఈజీ టు గ్రాస్ప్, సింపుల్గా ఉంటుంది. ఇట్స్ యూజ్డ్ హ్యాజ్ ఎ సర్వర్ సైడ్ టూల్స్. దీన్ని సర్వర్ సైడ్ టూల్గా యూజ్ చేస్తాం. సో యూజ్డ్ టు యాక్సెస్ డేటాబేసెస్ అండ్ మ్యానిపులేట్ డేటా టు డిస్ప్లే ఆన్ టు ద క్లయింట్కి డేటాని డిస్ప్లే చేయడానికి ఇది పిహెచ్పి అనేది యూజ్ అవుతుంది. పిహెచ్పి ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. పిహెచ్పి అనేది వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం, డెస్క్టాప్ యాప్లో యూజ్ చేస్తాం, తర్వాత కంప్యూటర్ ప్రోగ్రామ్ డెవలప్ చేయడంలో కూడా యూజ్ చేస్తాం ఇవి పిహెచ్పి అనేది. నెక్స్ట్ లాస్ట్ 5th, నేను డెవలపర్కి 5 లాంగ్వేజ్ అవసరం అని చెప్పాను కదా, ఇంకో 5th లాంగ్వేజ్ చెప్తున్నాను. ద పవర్ హౌస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది జావా అనేది ద పవర్ హౌస్ ఆఫ్ డెవలప్మెంట్. జావా ఈజ్ అన్ ఇంక్రెడిబుల్ పవర్ఫుల్ లాంగ్వేజ్, చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్ విచ్ హ్యాస్ మెనీ పర్పసెస్. చాలా, ఎందుకంటే ఇది డెవలప్మెంట్, మనం మొబైల్ యాప్స్, తర్వాత డెస్క్టాప్ యాప్స్, వెబ్ అండ్ గేమ్ డెవలప్మెంట్లో, మెషిన్ లెర్నింగ్లో, సో చాలా అసలు ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్స్లో చాలా యూజ్ చేస్తాం జావాని. సో ఇట్స్ ఈజీ ఫర్ బిగినర్స్ టు లెర్న్. ఇది ఈజీనే, బిగినర్స్ కూడా జావా నేర్చుకోవడం కొద్దిగా ఈజీనే. అండ్ ద డిమాండ్ ఫర్ జావా డెవలపర్స్ రిమైన్స్ హై. ఇప్పటికీ జావా అనేది రిమైన్స్
హై ఉంది. దానికి జావా డెవలపర్స్కి రిమైన్స్ అంత డిమాండ్ ఉంది ప్రజెంట్ కూడా. సో ఇప్పటికీ జావా డెవలపర్స్కి అంత డిమాండ్ ఉంది. సో ఈ 5 లాంగ్వేజెస్ డెవలపర్స్కి చాలా అవసరం. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.